హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అంటే ఫోక్ గెస్ట్ అనమాట. సో ఇక్కడ ఇండస్ట్రీ వైపు ఎంత క్రేజ్ ఉందో అటు ఫోక్లో కూడా అంతే క్రేజ్ ఉందో అనమాట. సో ఫోక్లా ఆ వ్యక్తి సాంగ్స్ అయితే బీభత్సంగా వైరల్, చాలామంది జనాలు వింటారు. అలాగే తను ఒక రైటరు, అలాగే తన ఒక ప్రొడ్యూసరు, తను ఒక యాక్టరు. సో అన్నీ కలిపితే ఆ వ్యక్తి అనమాట. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, జోగుల వెంకటేష్ అనమాట. సో ఆల్మోస్ట్ తన పేరు మీద కూడా ఒక పాట ఉంది. సో తను చేసే పాటలు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన, అలాగే ఆ పాటలు వింటుంటే సో ఇంకా వినాలి అనిపిస్తుంది. అలాగే సామాన్య జనాలకి ఊర్లలో ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈజీగా ఆ పాటలు అర్థం చేసుకునేలాగా ఆయన సాంగ్స్ ఉంటాయి. సో ఆయన రోజు మన స్టూడియోలో ఉన్నారు. సో ఐ థింక్ తన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు అన్న? బాగున్నా. చాలా బాగున్నావా? బాగున్నా. సో హిట్లో మీద హిట్లు పడుతూనే ఉన్నాయి. సంతోషం అనిపిస్తుందా? హ్యాపీ. ఎవరికి ఉండదన్న అంటావా? అంతే. ఎలా నడుస్తుంది అంతా? ఇప్పుడైతే ప్రజెంట్ లైఫ్ అయితే బిజీ రైటర్గా, సింగర్గా, యాక్టర్గా, మళ్ళీ ఈ మధ్యలో ప్రొడ్యూసింగ్ కూడా నేనే చేసుకుంటున్నా నా సొంత ఛానల్కి. సో దాని విషయంలో కూడా చూసుకోవాలి కదా, షూటింగ్స్ కూడా నా సొంత ఛానల్కి సంబంధించిన సాంగ్స్కి. సో కొంచెం ఈ మధ్యలో ఇప్పుడైతే బిజీ. ఈ మధ్యలో ఒక వ్యక్తిలో పాటలు పాడితే అదే ఫీల్డ్లో ఉంటారు, సాంగ్స్ లైక్ రాస్తే అదే ఫీల్డ్లో ఉంటారు, డైరెక్షన్ చేస్తే అదే డిపార్ట్మెంట్లో ఉంటారు, లైక్ ప్రొడ్యూసింగ్ చేస్తే కూడా ఆ డిపార్ట్మెంట్ ఉంటారు. సో అన్నీ ఆల్ మిక్స్ కొడితే మీరు ఉంటారు అందులో. సో ఆల్ మిక్స్ కావడానికి రీజన్ ఏంది? రీజన్ ఏం లేదు, ఇది నాకు ఇది ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్. ఇది అంటే నేనే రైటర్ అవ్వడం, నేనే సింగర్ అవ్వడం, దాంతోపాటు నేనే యాక్టర్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఈ మధ్యలో నేనే ప్రొడ్యూసింగ్ కూడా చేసుకుంటున్నా నా సొంత ఛానల్కి. అంతకుముందు నేను సాంగ్స్ ఎక్కువ చేయకపోతుంది. ఇప్పుడు నా సొంత ఛానల్ కూడా నేను సాంగ్స్ చేస్తున్నా. మన ఛానల్ వచ్చేసి జోగుల వెంకటేష్ అఫీషియల్. అందులో సాంగ్స్ రిలీజ్ అవుతాయి. అందులో సాంగ్స్ రిలీజ్ అవుతాయి. అందులో మన గెల్లెడ పోరడు సాంగ్ అందులోనే చేసాం. గల్లీలో ఒక పోరడు, అది కూడా ఒక వైబ్ ఊపి మొత్తం అది సోషల్ మీడియా. అవును. ఓకే, అది కూడా మీరే రాసారా అన్న? ఆ సాంగ్ నేనే రాసిన. ఓకే, ఏంటి అంటే మీ సాంగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మా గల్లీలో ఒక పోరాడు కానీ, లేకుంటే ఉడుకుడుకు రొట్టెలు అని చెప్పి, ఏందో నా రొట్టెలు, ఆ గల్లీలో పిల్లగాడు, ఏంటి ఇవన్నీ ఎలా రాస్తూ ఉంటావు? ఇదే చెప్పినా కదా, మనకి ఇది గాడ్ గిఫ్ట్. మనం ఎట్లా రాస్తున్నాం అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ మనం చేయలేం. అది ఇక మన మైండ్ సెట్ అది అంతే. అంటే ఆ సాంగ్ మా గల్లీలో ఒక పోరాడు అని చెప్పి సాంగ్ రాశారు అంటే ఎవరిని ఊహించుకొని రాశారు, లేకుంటే మిమ్మల్ని మీరే ఊహించుకొని రాశారు ఆ పాట? అది ఒక కాన్సెప్ట్ అనుకుని రాసిన అంతే. నేను నన్ను నేను ఊహించుకొని రాసుకున్న సాంగ్ కాదు, ఒక కాన్సెప్ట్. ఇట్లా ఒక కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందేమో ఒక సాంగ్, ఒక కొత్తగా ఒక ఊరి విలేజ్లో ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి కొంటే సాంగ్ అన్నట్టు ఉంటుంది సాంగ్. అలా విలేజ్ ఆలోచించుకుంటూ ఆ విలేజ్ పైన విలేజ్లో జరిగే సంఘటన, అది ఒక కాన్సెప్ట్ వైజ్గా తీసుకొని ఈ సాంగ్ రాసిన, మా గెలలో ఒకటి పోరాడు సాంగ్. ఓకే, సో అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. చాలా వైరల్, చాలా హిట్ అయినా. సో దాని తర్వాత చాలా హిట్స్ ఉన్నాయి, చాలా హిట్స్ ఉన్నాయి. కానీ నా ఛానల్ మాత్రం నీ యొక్క సాంగ్ ఇది, దీని తర్వాత ఉడుకు రొట్టెల సాంగ్ హిట్. ఓకే, అంటే అది అంతకుముందు కూడా ఉన్నాయి కానీ దీనంతా కాదు. అంతకుముందు కారచ్చనే కోన్రొల్ల నరసమ్మ, కారచ్చనే కోన్రొల్ల నరసమ్మ, కారెత్తే నాకింది నాకు చెప్పకు గుమ్ముల్ల నరసయ్య, నాకు చెప్పకు గుమ్ముల్ల నరసయ్య, నువ్వయ్య తవ్వల్ల నేనస్తానే కోన్రొల్ల నరసమ్మ, కారెక్కవే కోన్రొల్ల నరసమ్మ, మా ఒళ్ళునే చూస్తే నలిపేస్తారు గుమ్ముల్ల నరసయ్య, నలిపేస్తారు వెళ్ళవయ్యా. ఇట్లా అది కూడా ఒక కళ అంటావు, ఫోక్ అంటే కూడా ఒక కళ అంటావు. ఫోక్ అంటే ఒక కళ. దాని తర్వాత కూడా ఇప్పుడు రీసెంట్ గా కూడా మళ్ళీ వైరల్ అవుతుంది ఉడుకుడుకు అని చెప్పి ఉడుకుడుకు రొట్టెలు. దాని తర్వాత ఈ శనగశనల సాంగ్, దాని తర్వాత ఉన్నదన్నమాట. అయితే గీత గీయరాజు సాంగ్, ఈ మూడు ఇప్పుడు ట్రెండింగ్ లో మనయే. ఓకే, గీత గీయరాజు కూడా మీరేనా? గీత గీయరాజు సాంగ్ కూడా రైటర్ నేనే. ఓ, రాసింది కూడా మీరే? అది రాసింది నేను. ఓకే, ట్యూన్ ఏమో మాణిక్యమమ్మ అని చెప్పి ఆమె ట్యూన్ ఇచ్చింది. ఓకే, ఇస్తే నేను రాసిన. అది ఆ ట్యూన్ నా దగ్గర తీసుకొచ్చింది ఎవరంటే కళ్యాణ్ ఖమ్మం కింగ్ అని చెప్పి పిల్లాడు నాకు తమ్ముడు. ఆ తమ్ముడు అన్న ఈ ట్యూన్ ఏదో బాగుందన్న, ఒకసారి ట్రై చేయన్న, బాగుంటుంది కావచ్చు అంటే నేను విన్న తర్వాత నాకు మంచి అనిపించింది. సో నేను దీన్ని ఇంకా ఆమె ఇచ్చింది ఒకటి లైన్, స్టార్టింగ్ లైన్. ఆ లైన్ ఏదంటే గీత గీయారాదు రాతరాయారాదు చదువుకోలేదోరో ఓ సంజీవరెడ్డి, చదువుకోలేదోరో ఓ సంజీవరెడ్డి అని చెప్పి 2 సార్లు అట్లనే సేకరణ సాంగ్. ఆమెకి ఎట్లా వాడాలనే తెలియదు కానీ ఆమె స్టైల్ ఆమె వాడేసింది. నా స్టైల్లో నేను దాన్ని చేంజ్ చేసుకున్నా, చేంజ్ చేసి దాన్ని మొత్తం పూర్తిగా రాసేసాను అన్నట్టు.
సో ఈ సంజీవ్ రెడ్డి సాంగ్ ఉడుకుడుకు రొట్టెలు శనిగా చేర్ల సో ఈ 3 వైబ్ నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసిన సోషల్ మీడియా ఏ యాప్లు ఓపెన్ చేసినా కూడా 3 ట్రెండింగ్లో ఉన్నాయి. మొత్తం 7 కాడికి వివచ్చంగా వైరల్ నడుస్తున్నాయి. సో ఒకసారి ఆ పాట మీరు వాడరు కదా ఉడుకుడుకు రొట్టెలు అని చెప్పుకుంటా, ఆ సాంగ్స్ వింటుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి అన్న. అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. అలాగే ఆ పాట రాసింది కూడా మీరే కదా, ఇది ఎవరు ఊహించుకొని రాసేది మరి మీరు? ఇది సమాజాన్ని ఊహించుకొని రాసింది. సమాజాన్ని ఇప్పుడే కాదు, అది వెనకటి నుంచి ఉన్న సమాజం అయినా ఇప్పుడున్న సమాజం అయినా బయట జరిగే దాని గురించి రాసింది. అంటే ఇలా ఈ పాట అంటే ఫోక్ లాగా అనిపిస్తుంది, దీనికి సమాజానికి ఏం లింక్? ఈ పాటకి సమాజంలో జరుగుతున్నదే నేను పాట రూపంలో రాసిన. దీనికి పాటకు ఏం లింక్ అంటే లింక్ అనేది ఏం లేదు, ఇది ఒక సేకరణ పాట. ఈ సేకరణ పాట మా అమ్మ నాకు ఒక 3 లైన్లు చెప్పింది. మీ మమ్మీ చెప్పిన తర్వాత నేను దాన్ని ఒక కాన్సెప్ట్ అయినా తీసుకుపోయినా. కాన్సెప్ట్ ఏంటంటే మంచి భార్య ఇంట్లో ఉండంగా కూడా బిఫోర్ పెళ్లి కాకముందు ఎవరైతే ఆ అమ్మాయితోని మన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో మళ్ళీ ఆ అమ్మాయితోనే పెళ్లి అయినాక కూడా మళ్ళీ ఆ అమ్మాయితోనే సహజీవనం నడిపిస్తుంటాడు అన్నాడు ఈ అబ్బాయి. పెళ్లి అయినాక కూడా పెళ్ళని ఉండంగా కూడా పెళ్ళని వదిలేసి ఎప్పుడు ఆమె ఇంటికే పోతానన్నట్టు. సో పోతుంటే ఆమె బాధని ఈ పాట రూపంలో ఆమె చెప్తుంటా అన్నట్టు. ఉడుకుడుకు రొట్టెలు ఒట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతిమా నాదా ఒక్కదన్నొక్కదన్నొక్కదన్నో ఒక్కదన్నుడలేను వరకు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా ఒక్కదన్నొక్కదన్నొక్కదన్నో అందమైన దాన్ని ఇంట్లో నేను ఉండంగా పక్కదారేను దొక్కగైనాదా ఒక్కదన్నొక్కదన్నొక్కదన్నో ఒక్కదన్నుడలేను వరకు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయినాదా ఒక్కదన్నొక్కదన్నొక్కదన్నో అని చెప్పి ఇట్లా ఆమె బాధని పాట రూపంలో పాడుతూ తెలియజేస్తుంది అన్నట్టు అబ్బాయికి. అట్లా అంటే ఒక్క సాంగ్ కి ఇంత ఆలోచించి సో ఇలా జరుగుతుందని చెప్పి సాంగ్ రాయడం జరిగిందంట. ప్రస్తుతం సమాజంలో కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు చాలా మట్టుకు వార్తలలో మనం ప్రతిరోజు చూస్తాం. సుప్రీంకోర్టు కూడా మన ఇది లీగల్ అయిపోయింది. అవును, మీకు ఇద్దరికి ఇష్టం అయిపోతే లీగలే అని చెప్పి. అవును. సో కాబట్టి అది సుప్రీంకోర్టు ఇంకా అట్లా ఇవ్వడం కాబట్టి ఇంకా మన వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఓకే, అంటే భార్య ఉన్నగా ఇంకొక అమ్మాయి దగ్గర వెళ్ళింది కాబట్టి ఈ భార్య పడే ఆ బాధ దాని రూపంగా పాట వచ్చింది. పాట చేసాం అన్నమాట, నేను చేసిన. ఓకే, సో ఆ థాట్స్ ఎలా వస్తుంటాయి అన్న అంటే అప్పటి వర్షన్ ఆ సాంగ్స్ వింటుంటే కూడా ఆమె ఎంత బాధపడుతుందో కూడా అందులో చూపిస్తూ ఉంటారు. అది కూడా చాలా వైరల్ అయిపోయింది ఈ సాంగ్ కూడా. సౌజన్య ఎలా వస్తుంటాయి అది, ఈ థాట్స్ ఎలా వస్తుంటాయి నీకు? నేను ఎప్పుడు రాసిన ఒక సాంగ్ కొత్తగా రాస్తా, రాసిన వేళనే మళ్ళీ కొత్తగానే కాన్సెప్ట్లు అన్ని కొత్తగానే ఉంటాయి అన్నట్టు. సో అందులో నేను రాసిన కాన్సెప్ట్లల్లా నేను చేసిన సాంగ్స్లల్లా 1100 సాంగ్స్లల్లా ఇది ఒక 1100 సాంగ్స్ 1100 పైన సాంగ్స్ సూపర్. ఇదొక కాన్సెప్ట్ సాంగ్ అన్నట్టు. ఓకే, దీనికి అంటే బాగా మంచి విధంగా చూపించిన డైరెక్టర్ వచ్చేసి మన భోగశకున. దీనికి డైరెక్షన్ బాగా చేసిండు అట్లా. ఓకే, సో ప్రతిదీ వైరల్ నడుస్తుంది. ఇంకా మీరు యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఎలా టైం మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ ప్రొడ్యూస్కి? సాంగ్స్ రాయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్, చాలా కష్టం ఉంటుంది. ఒక సాంగ్ రాయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎస్, అవును. పాడడం కన్నా రాయడమే చాలా కష్టం. అవును, పాడడం ఈజీనే, అది సింగింగ్ అంటే మంచి వాయిస్ ఉన్న వాళ్ళకు, సింగింగ్ వాయిస్ ఉన్న వాళ్ళకు పాడడం ఈజీనే. ఆ సాంగ్స్ సింగర్స్ కాని వాళ్ళకు పాడాలంటే కష్టమే. వాళ్ళు పాడుతుంటే మనకు నవ్వు వస్తుంది, అంటే అది కామెడీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నాకు డాన్స్ చేయరంది చేస్తే ఎట్లుంటది, కామెడీ అయిపోతుంది అట్లా. సింగర్ కాబట్టి సింగర్ ఎవరు చేసే వరకు వాళ్ళు చేస్తే బాగుంటది. సో కాబట్టి ఈ సింగింగ్ అంటే కొంచెం ఈజీయే, కానీ ఈజీ అంటే అది కూడా కొన్ని టాప్ వాయిస్ ఉంటాయి అని చెప్పి నేను ఇంతకుముందు. టాప్ వాయిస్ ఉన్న సాంగ్స్ వాడడం కష్టమే. దానికోసం మనం సింగింగ్ చాలా కష్టాలు ఉంటాయి. సింగింగ్ లో కూడా కొన్ని మనం అంటే చిట్కాలు ఉంటాయి. అంటే ఏంటిది, మన గొంతుని మనం కరెక్ట్ చూసుకోనికి వేడి నీళ్ళు తాగాలి, లవంగం తినాలి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మన గొంతు కాపాడుకోవాలంటే ఇదంతా ఉంటుంది అన్నట్టు. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగదు, చాలా మెయింటైన్ చేయాలంటారు. ఓకే, ఆ లైన్ కూడా గీత గీయారాదు అని చెప్పి కూడా సంజీవ్ రెడ్డి సాంగ్ కూడా అది వైరల్ అయిపోయింది. సో ఇవన్నీ వైరల్ అయినాయి. సో ఒకసారి మన వ్యూవర్స్ కూడా ఆ సంజీవ్ రెడ్డి సాంగ్కి కూడా బాగా అట్రాక్ట్ అయిపోయినారు. సో ఒకసారి ఆ సంజీవ్ రెడ్డి సాంగ్ కూడా సో ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో నడుస్తుంది ఆ సాంగ్. ఒకసారి మన వ్యూవర్స్ కోసం ఆ సాంగ్. గీత గియారాదు రాతరాయారాదు చదువుకోలే దొరావో సంజీవ రెడ్డి, చదువు నేర్పు దొరావో సంజీవ రెడ్డి,
బాయిగడ్డ కాడ తడగలడ్డ కాడ రోజు కలివే పిల్లావో నీలావేని చదువు నేర్పిస్తానే నా రంగాసాని ఆడపిల్లలతోని అగ్గి పెట్టెలతోని ఆటలాడకు దూరావో సంజీవరెడ్డి కాలిపోతావు దూరావో సంజీవరెడ్డి చదువుకున్నావా నీ చక్కకున్నావా నీ చెయ్యి పట్టారాదేవో నీలావేని జంట కట్టినారాదే నా రంగాసాని. ఓ సూపర్. అంటే ఇవన్నీ జనాలకి ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే సామాన్య జనాలు అంటే అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ సాంగ్స్ వింటూ ఉంటే ఒక ఊపు, ఒక వైబ్, ఒక డ్యాన్స్ చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. సో నిజంగా ఆ పాట రాసిన వ్యక్తులకి, పాడిన వ్యక్తులకి, అంటే ఆ బాధలున్న లోలో ఉన్న ఈ సాంగ్స్ వింటూ ఉంటే ఇంకా మనకి ఇంకా ఎంకరేజ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఈ పాటలు వింటుంటే బాధలు, కోపాలు ఇవన్నీ మర్చిపోయి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అలా మీ సాంగ్స్ కి ప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ ఎట్లుంటది అన్న? చాలా మంది జనాలు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. చాలా మంది జనాలు అంటే నా సాంగ్స్ వినేవాళ్ళు, నాకు ఉన్న నా ఫ్యాన్స్, నేను వాడే సాంగ్స్ వింటుంటే వాళ్ళకు అన్న ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా కానీ మీ సాంగ్ వింటుంటే నాకు ఆ ఉన్న బాధనే మర్చిపోతానా అని చెప్పి కింద కామెంట్లో పెడుతుంటారు సాంగ్స్ కి. అదే కాకుండా ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటారు, అన్న మస్తు ఉంటాయి అన్న మీ సాంగ్స్, మీరు ఎంత బాధ ఉన్నా కూడా అసలు నీ సాంగ్ పెట్టుకుని విన్నా అంటే నాకు ఆ బాధ అనేది ఒక 10 నిమిషాల్లో రిలీఫ్ అయిపోతుంది అన్న అని చెప్పి వాళ్ళు అంటుంటే నాకు మంచిగా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఓకే, కష్టం ఎంత పడ్డా ఫలితం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది విన్నప్పుడు. ఓకే, సో ఇది పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ ఎలా నడుస్తుంది? ఎందుకంటే ఈ ఫోక్ వైపు ఇండస్ట్రీలో బాగానే నడుస్తుంది. దీని తర్వాత మన ఫ్యామిలీ, మనం ఏదైనా స్థాయికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్, అలాగే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, సో వీళ్ళ సపోర్ట్ పక్కా అవసరం. సో అలా నీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీకు? నాకు నా ఫ్యామిలీ సాంగ్స్ పరంగా కానీ ఈ విషయంలో కానీ ఖచ్చితంగా నాకు మంచి సపోర్ట్గా ఉంటారు. మా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఒక అమ్మాయిలాగా ఫీల్ అయ్యారు, నేను ఒక అమ్మాయిలాగా. ఏంటంటే నేను సాంగ్స్ పాడుతుంటే మా వాళ్ళు ఉండి, మా అమ్మ ఉండి, అవసరం మారా మనకు సాంగ్స్ ఎందుకు, మనకు వ్యవసాయం ఉంది కదా చేసుకుందాం ఉన్న కడిగైనా అని చెప్పి మాట్లాడితే, నేనేమన్నా అమ్మాయినా పోతే ఏమవుతుందని చెప్పి నేను అన్న ఇష్టం ఎట్లనే చేసుకో అని చెప్పి అన్న తర్వాత ఒక సాంగ్ చేసిన. ఫస్ట్ చేసిన తర్వాత మా వాళ్ళు అది చూసారు, విన్నారు. దాని తర్వాత ఈ మా ఊర్లో ఉన్న మా వాళ్ళంతా, మా చుట్టుపక్కల మా వాడకట్టు మనుషులు కానీ, మా చుట్టుపక్కల మా ఊరోళ్ళు, మీ కూడా సాంగ్ పాడిన మంచిగా ఉంది అని చెప్పి మా వాళ్ళతో నేను అంటుంటే అప్పుడు వాళ్ళకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. సరే వాళ్ళకు కూడా నమ్మకం వచ్చింది, మరి సరే ఓకే ఇట్లానే చేసుకొని పర్లేదు అని చెప్పి వాళ్ళు అట్లా నాకు సపోర్ట్ చేసిన తర్వాత ఇక దాంతోపాటు ఒకటి ఇట్లా ఇవాళ 1100 సాంగ్స్ దాకా వచ్చేసినాం. ఓకే, అంటే ఈ సింగింగ్ ఫీల్డ్కి, ఫోక్ ఫీల్డ్కి రావడానికి సో మీరే వచ్చారా, మీకు సంబంధించిన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఇలా సింగర్స్ కానీ? మా అమ్మ నాకు మంచి సింగర్, బట్ సాంగ్ పాడడం స్టూడియో కంటే మాత్రం రాదు, నాకు ఎందుకు లేదు వాడుకో అంటది. మంచి మంచి సాంగ్స్ చెప్పింది మా అమ్మ, సేకరణ సాంగ్స్. మా అమ్మ నాకు మంచి మంచి సాంగ్స్ ఇచ్చింది. ఓకే, సపోర్ట్ ఉంటుంది. నా బ్యాక్ బోన్ అంటే మా అమ్మనే. నాన్నతో ఎలా ఉంటుంది? నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు, నాన్న సంతోషంగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ మీ సాంగ్ హిట్ అయినప్పుడు మనని పొగిడే వాళ్ళు ఉంటే, నెగిటివ్ చేసే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు. అంటే హైట్స్ పైకి లేపే వాళ్ళు కొంతమంది ఉంటే, కిందికి దింపే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఎక్కడే ఉంటారు. నాకు తెలిసి ఎప్పుకన్నా దిగుడు చాలా మంది ఉంటారు. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారు మీ లైఫ్? చాలా. నెగిటివ్ ఎవరో చేయరు, మన పక్కన ఉన్న వాళ్ళు, మన ఫీల్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫీల్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు నెగిటివ్. మనం ఎదుగుతుంటే పడిపోవాలనే కోరిక, బ్యాడ్గా చెప్పడం, రూమర్స్ క్రియేట్ చేయడం ఫీల్డ్ వల్లనే అవుతుంది అన్నట్టు. మన ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో మనతో పాటు, మన అన్న అనుకుంటూ, తమ్ముడు అనుకుంటూ మన పక్కన ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తుంటున్నాడు. సందర్భాలు ఎదుర్కొన్నారు ఎప్పుడైనా? చాలా. నేను ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు ఇదేం సాంగ్ రా బాబు, గిడేం సాంగ్ చేసింది, ఇదేం సాంగ్ రా అని చెప్పి నవ్విరు. ఎప్పుడైతే ఎవరైతే వాళ్ళు నవ్విరో అప్పటి నుంచి వాళ్ళు నేను మనసులో పెట్టుకున్నా, అంటే వాళ్ళతోనే ఏదో ఒక రోజైనా సలాం కొట్టించుకోపోతాను అని చెప్పి అనుకున్నా. అది ఇప్పటికీ సలాం కొడుతూనే ఉన్నారు కలిసినప్పుడల్లా. ఒకప్పుడు ఎట్లా అంటే గీడేం సాంగ్ చేస్తాడు, గీడేం సాంగ్ రాస్తాడు, గీడేం హీరో అని అనుకున్న వాళ్ళు అన్నది నేను విన్నా. వాళ్ళు ఏం చేశారు, కెమెరా, వాళ్ళకి అసలు దిమాగ్ ఉందా లేదా నాకు అసలు, కానీ కెమెరా ఇక్కడ రికార్డ్ చేసి ఏం హీరో ఏం చేస్తుండో అది అని చెప్పి కామెంట్లు చేస్తుండే. గీడేం హీరో అవుతారని చెప్పి కామెంట్ చేస్తుండే. ఏది షూటింగ్ చేసి నేను షూటింగ్ కి డబ్బులు ఇచ్చి ఎవరినైతే పిలిపించుకున్నానో ఫస్ట్ స్టార్టింగ్ లా వాళ్ళే కామెంట్ చేస్తుండే. అది రికార్డింగ్, కెమెరా రికార్డింగ్ ఉంది, అది రికార్డింగ్ లో అది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. అదే నేను వెనక సీరియల్ తర్వాత నేను డేటా మొత్తం కాపీ చేసుకొని, నా డేటా మొత్తం నేను అప్పుడప్పుడు క్లిప్స్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నానని అన్ని విన్నా. వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా నేను. ఓకే, తెలియదు వాళ్ళకి మీరు విన్నట్టు, నేను విన్నట్టు వాళ్ళకి తెలియదు, కానీ ఎవరెవరు నా దృష్టిలో నాకు తెలుసు.
ఇప్పటికున్నారా వాళ్ళు? వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళే. ఒకప్పుడు నీకు గీడేం హీరో అవుతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళది ఎక్కడ వేసిన కొంగ అక్కడే ఉంది. మనం ఇంత ఇంత పెద్ద స్థాయికి ఎదగడం, ఇక కియా కారు, మనం ఇంత బంగారం వేసుకొని తిరగడం, మంచి పేర్లు తిరగడం, మనకు మంచి ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్, వీళ్ళు చూసి అంతా ఏడుస్తారు వాళ్ళు. ఇప్పటికి ఏడుస్తారు. ఇప్పుడు మనం కనిపిస్తుంటేనేమో ముందుకు వచ్చినప్పుడేమో తమ్మి నమస్తే అన్న నమస్తే అని మాట్లాడతారు. అట్లుంటుంది అన్నట్టు వీళ్ళతో. ఓకే, అంటే ఇవన్నీ మీ లైఫ్ లో చూసారు, అంటే ఇప్పుడు అవన్నీ విన్నారు, చూసాను. ఇప్పుడు అంటే ఎలా అనిపిస్తుంది ఇవన్నీ? ఆ రోజు ఆ మాటలు విని నువ్వు ఆగిపోయి ఉంటే నీ లైఫ్ ఏమైపోయేది? నేను ఏమంటున్నా అంటే జనాలు మనకి ఎవరికి కానీ ఏదే కానీ ఎవరో ఏదో అంటారు అని చెప్పి మన లైఫ్ని మనం అక్కడనే మనం హెండ్ చేసుకోవద్దు. వాళ్ళు ఏదన్నా ఏది చేసినా నువ్వేమనుకుంటున్నావు అనేది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోకంతే. రేపు ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే ఏడుస్తారు మనం చూసి. అవును, అంటే ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు అంటారు కదా, సో ఎదిగినాక వాళ్ళకే అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఇంకోటి, ఇలాంటి రోజు మన లైఫ్ లోకి రావద్దు, సో అనవసరంగా ఇలాంటి ఒక రోజు మన లైఫ్ లోకి వచ్చిందని చెప్పి బాధపడ్డ రోజు ఉంది ఏదన్నా? నాకు అలాంటి రోజు అయితే ఏమనిపించలేదు. అంటే సాంగ్స్ ఫ్లాప్ అయినప్పుడు కానీ మనకు సాంగ్ అంటే ఒకటి నేను అబ్బాయి చాలా లాస్ అయినా అనిపించింది. ఒక సాంగ్ ఒక 2 lakhs పెట్టి ఒక శివరాత్రి సాంగ్ చేసిన శివుంది. సాంగ్ బాగా వచ్చింది, అవుట్పుట్ బాగా వచ్చింది, వీడియో బాగుంది, ఆడియో బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే టైమింగ్ అనేది కరెక్ట్ టైమింగ్ కాకుండా రిలీజ్ చేసినాం. మధ్యాహ్నం 2:30 అట్లా అది రిలీజ్ చేసి తప్పు చేసినాం. అట్లా వెనుక బ్యాక్గ్రౌండ్ ఎస్యో కూడా లేదు, ఏం లేదు, అనవసరంగా అది. అప్పుడు మా ఎంపీ నేను లాంచ్ చేసిన సాంగ్ నేనే లాంచ్ చేస్తా అన్న తర్వాత సరే అని చెప్పి మేము ఫటాఫట్ లాంచ్ చేసినాం. 8 గంటల టైంలో లాంచ్ చేసిన తర్వాత అది 8 కాకుండా అయిపోయింది. సాంగ్ కూడా పోలే రీచ్ కాలే. లక్షలు పెట్టి సాంగ్ తీసినప్పుడు అది పోకుంటే నిజంగా బాధేస్తుంది. మళ్ళీ ఆ సాంగ్ పైన నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఓకే, సో అది పోకపోయేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. ఇంకోటి, ఈ ఫోక్ లో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అని చెప్పి కూడా నిజంగానే ఎక్కువైపోయింది కాంపిటీషన్ ఫోక్ లో. కాంపిటీషన్ అంటే ఇక ఎవరి కాంపిటీషన్ వాళ్ళే, ఎవరి సాంగ్స్ వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నేనైతే ఎవరికి కాంపిటీషన్గా ఉండను. వాళ్ళు నన్ను టార్గెట్ చేసుకొని నేను జోగుల వెంకటేష్ కన్నా బాగా రాయాలి, పాడాలి అనుకుంటే పాడని, రాయని, నేను దానికి ఏం చేయలేను. ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరి సింగింగ్ వాళ్ళది, ఎవరి రైటింగ్ మైండ్ సెట్ వాళ్ళది. ఓకే, నేను ఎవరిని టార్గెట్ చేసుకోను, నా వేళనే వెళ్ళిపోతుంటే. ఓకే, కాంపిటీషన్ అంటే అది నడుస్తూ ఉంటాయి, కాకపోతే నేను ఎవరిని టార్గెట్ చేయలేదు కాంపిటీషన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లా ఫోక్ కి వాల్యూ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? 100% ఫోక్ కి వాల్యూ ఉంది. అంటే ఏ విధంగా ఉందనుకుంటున్నారా? ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉన్న వాళ్ళు కూడా ఫోక్లోకి రావాలని కోరుకుంటున్నారు. చాలా మంది సినిమాలో ఉన్న సైడ్ యాక్టర్లు కానీ ఇంకా వేరే మంచి మెయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇప్పుడు ఫోక్లోకి రావాలని కోరుకుంటున్నారు. నన్ను అడుగుతున్నారు చాలామంది, అన్న నేను ఫోక్లో చేయాలనుకుంటున్నా, బట్ అంటే నేను ఇంతకుముందు ఎక్కడ చేసినావు అని అడిగితే సినిమాలో చేసినా అని చెప్తుండే. సినిమాలో చేసినావు కదా మంచిగా, ఇక్కడ నుండే మేము అక్కడికి రావాలని మేము కోరుకుంటున్నాం, మీరు ఏమో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వస్తాను ఎందుకంటున్నారండి. అన్న ఇక్కడ సైడ్ క్యారెక్టర్లు ఎన్ని రోజులు చేసినా అది ఇంతే ఉంటుంది అన్న లైఫ్. అదే ఫోక్ ఇండస్ట్రీలో ఒక మెయిన్ సాంగ్ ఒక్కటి చేసినా కూడా అది హిట్ అయిందంటే మాకంటే ఒక పేరు ఉంటుంది, అది చూపించుకొని కూడా మాకంటే ఒక గర్వంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటుంటారు. అప్పుడు అర్థమవుతుంది, మనకు అర్థమైంది ఏంటంటే మన ఫిలిం కన్నా ఫోక్ ఇండస్ట్రీ చాలా బాగుంది అని అనిపిస్తుంది. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో కూడా మన ఫోక్ సాంగ్సే పెడుతున్నారు, తీసుకుంటున్నారు. అట్లా చాలా సాంగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మనది కూడా మన గల్లెలపూరుడు సాంగ్ కూడా మూవీలో రాబోతుంది. మన మినిస్టర్ గంగుల కమలాకరణ మూవీ తీసిండు, దానికి మూవీకి ప్రొడ్యూసర్ గంగుల కమలాకరణ. అదే కాకుండా మన గల్లెలపూరుడు సాంగ్ కూడా ప్రొడ్యూసర్ కూడా గంగుల కమలాకరణ. నాకు ప్రొడ్యూసింగ్ చేసింది కూడా అన్న గంగుల కమలాకరణ, మన మినిస్టర్ గంగుల కమలాకరణ. అది ఇప్పుడు సినిమాలో రాబోతుంది ఆ సాంగ్. ఓకే, అట్లా. సో ఇక్కడ రాసిన సాంగ్ సినిమాలో రాబోతుంది అంటారు మీరు? ఓకే, సో ఇంకా మీ వ్యూవర్స్ కి కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ సో ఏమని చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? నా ఫ్యాన్స్కి కానీ మన ప్రతి ఒక్క జనాలుగా ఏం చెప్తున్నా అంటే, నా సాంగ్స్ మీరు ఎప్పటి నుంచో మంచిగా ఆదరిస్తున్నారు, ఇక ముందు కూడా ఇట్లనే ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. సో అన్న ఇంకోటి, మీ ఫ్యాన్స్ కి కూడా చాలా మంది మీకు మెసేజ్లు చేస్తుంటే రిప్లైలు ఇస్తలేదంట, ఫీల్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో.
అయితే ఇప్పుడు నేను సరే ఒక ఫ్యాన్కి నేను హాయ్ అని హాయ్ అన్న అని చెప్పి రిప్లై ఇచ్చిన అనుకో, హాయ్ అన్న అని చెప్పి మెసేజ్ పెట్టాను. నేనేం చేస్తా హాయ్ తమ్ముడు అని అన్నాను అనుకో, వాళ్ళ తర్వాత తిన్నవా అని పెడతారు, పెట్టిన తర్వాత అన్న ఏం కూర అని పెడతారు. ఒక్క ఫ్యానే అట్లా అట్లా చాలా మంది ఉంటారు లిస్ట్ లా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అదే మా అన్నకి యాటిట్యూడ్ పెరిగిపోయింది అనుకుంటారు వాళ్ళంతా. అయితే ఇట్లా అనుకోకండి మీరు. నేను ఒకరికి రిప్లై ఇచ్చి వాళ్ళతో నేను హాయ్ అని మెసేజ్ ఇస్తే నేను హాయ్ అని పెట్టిన తర్వాత వాళ్ళు తిన్నావా అని పెడుతుంది, తిన్నావా అంటే వాళ్ళు తిన్నవా, వాళ్ళతో చాటింగ్ చేయాల్సిందే. నేను మరి వీళ్ళతోనే చాటింగ్ చేస్తే నేనే రైటర్, నేనే సింగర్, నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్, మరి ఇవన్నీ ఎప్పుడు చేసుకోలేదు. అర్థం చేసుకోమని చెప్తున్నా నా ఫ్యాన్స్ నేనే. ఓకే, నెక్స్ట్ ఏం రాబోతున్నాయి సాంగ్స్? ఇంకా నెక్స్ట్ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, ఒక 30 సాంగ్స్ ఒక ప్రొడ్యూసర్కే ఉన్నాయి. ఒక 30 సాంగ్స్ ఒక ప్రొడ్యూసర్కే ఉన్నాయి నా ఈ లైన్లో. అవి కాకుండా ఇంకో 20 సాంగ్స్ బయట ఉన్నాయి. లెక్కలు చెప్తారేమన్నా? ఓ 50 సాంగ్స్ ఉన్నాయి మొత్తం లైన్లో. ఇంకా లైన్లో ఓకే. సో 50 సాంగ్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి చేయాల్సినవి. ఓకే, షెడ్యూల్ బిజీ. ఓ సూపర్ అన్న. సో మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా అన్న, ఇంకా ఎదగాలి, ఇంకా హైట్స్ పోవాలి, అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.